హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ MCQs సెషన్స్. మనం థర్డ్ సెక్షన్ సంబంధించిన హ్యూమన్ జియోగ్రఫీ స్టార్ట్ చేస్తామండి. దీంట్లో HDI కంప్లీట్ అయ్యింది. హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి లేదా జనాభా అభివృద్ధి అనే కోణంలో చెప్పాం. నెక్స్ట్ డెమోగ్రఫిక్స్, జనాభా లక్షణాంశాలు. యాక్చువల్గా సాధారణంగా డెమోగ్రఫిక్స్ అని ఇచ్చేస్తాడు మొత్తం. దాంట్లో భాగంగా మనం మిగతా అన్ని టాపిక్స్ చెప్పుకుంటాం. కానీ ఇక్కడ క్లియర్గా ఒక 7 సబ్ హెడింగ్స్ ఇచ్చాడు. ఈ రెండింటి తర్వాత అర్బనైజేషన్, మైగ్రేషన్స్ అని, ట్రైబ్స్ అని, రేసెస్ అని, రిలీజియన్ అని, లింగ్విస్టిక్ గ్రూప్స్ అని ఇచ్చాడు. ఆ 5 వాటికి సపరేట్ హెడ్డింగ్స్తో వీలున్నంత వరకు 10 నుంచి 15 వరకు క్వశ్చన్స్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న 7 సబ్ హెడ్డింగ్స్లో, అంటే 7 యూనిట్లో, ఈ సెక్షన్ కింద ఉన్న 7 యూనిట్లలో ఇదే డెమోగ్రఫిక్స్ కొంచెం పెద్దగా ఉండొచ్చు. అందుకని దీనికి సంబంధించి ఒక మోడల్, ఒక క్వశ్చన్స్ ఒక 20 తయారు చేయడం జరిగింది. ఇది కేవలం మీకు ఎలా అడుగుతాడని చెప్పడానికి మాత్రమే చేయడం జరుగుతుందండి. జనాభా ఆధారంగా ఈ జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి. అరేంజ్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బై పాపులేషన్. జనాభా ఆధారంగా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చమన్నాడు. అనకాపల్లి, నంద్యాల, వెస్ట్ గోదావరి, కృష్ణ. అంటే మీకు అర్థమైంది, ఇవి ప్రస్తుత జిల్లాలు. మనకి జనాభా విషయానికి వచ్చేటప్పటికి పాత జిల్లాల ప్రాతిపదికన మొత్తం చదవాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా పాత జిల్లాల ప్రాతిపదికన ఉంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ మనకి సోషల్ ఎకనామిక్ సర్వేలో లాస్ట్ 2 టేబుల్స్ ఇచ్చాడు. ఒకటి పాపులేషన్ తెలుస్తుంది, సెక్స్ రేషియో తెలుస్తుంది, అండ్ డెన్సిటీ. ఈ 3 అంశాలు మనకు తెలిసే అవకాశం ఉంది కొత్త జిల్లాల ప్రాతిపదికన. సో ఈ 4 జిల్లాలు కూడా నాకు తెలిసి ఇవి 17 లక్షల జనాభా ఉన్నాయి. 17 నుంచి 18 లక్షల జనాభా ఉన్న జిల్లాలు. ఇలాంటి ఒక 5 జిల్లాలు ఉన్నాయండి. వాటిని మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇగోండి, మనకి ఏమేమి ఇచ్చారు. అనకాపల్లి 17.26, కోనసీమ 17.19, వెస్ట్ గోదావరి 17.79, కృష్ణ 17.3, నంద్యాల 17.8. సో నంద్యాల 17 నుంచి 18 లక్షల్లో మధ్యలో ఉన్న జిల్లాల్లో పెద్దది నంద్యాల. ఆ తర్వాత ఏంటి, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి తర్వాత కృష్ణ తర్వాత అనకాపల్లి తర్వాత కోనసీమ, నంద్యాల, దెన్ వెస్ట్ గోదావరి, కృష్ణ, అనకాపల్లి. ఇక్కడ మనకు 4 ఇచ్చాడు. సో ఫస్ట్ ప్లేస్లో ఏమొస్తుంది, నంద్యాల. దెన్ మనకు తర్వాత ఏమొస్తుంది, కృష్ణ, వెస్ట్ గోదావరి, అనకాపల్లి. ఏ క్రమంలో అడిగాడు, అవరోహణ క్రమం. సో అత్యధిక జనాభా ఉన్నది ఇక్కడ 17.9 లక్షలు నంద్యాల 2 అనేది ఉండాలి. 2 ఫస్ట్ ఏమొస్తుంది, 2 తర్వాత 2341, 2314. 1 సెకండ్ అండి. నంద్యాల 17.8 lakhs, నంద్యాల తర్వాత కృష్ణ 17.3, వెస్ట్ గోదావరి 17.7. నంద్యాల, వెస్ట్ గోదావరి, కృష్ణ, అనకాపల్లి ఉండాలండి. నంద్యాల, వెస్ట్ గోదావరి సెకండ్ ప్లేస్లో ఉండాలి. సారీ, నంద్యాల, వెస్ట్ గోదావరి, కృష్ణ, అనకాపల్లి. నంద్యాల ఉండాలి 2, అంటే ఈ 2 ఎలిమినేషన్ అయిపోతున్నాయి. నంద్యాల తర్వాత ఏమొస్తుంది, వెస్ట్ గోదావరి అంటే 3, 2, 3 2. తర్వాత కృష్ణ అంటే 4, 2, 3, 4, 1. ఇలా అంటే నేను గమనించాను, జిల్లాల పునర్విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన అడిగిన ప్రశ్నల్లో మిగతా ఎగ్జామినేషన్స్ ఏవైతే ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుందో జనరల్ స్టడీస్లో, పాత జిల్లాల ప్రాతిపదికన కాకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన జనాభా మీద అడగడం జరిగింది. మిగతా అంశాలన్నీ పాత జిల్లాల ప్రాతిపదికన అడిగారు. కాబట్టి 17 లక్షల్లో ఉన్న జిల్లాలు, 18 లక్షల్లో ఉన్న జిల్లాలు మనం ఆరోహణ క్రమంలో మార్చుకోవాలి. ఇది బుక్లో, అదే సోషల్ ఎకనామిక్ సర్వే టేబులే మన బుక్లో ఉంది. దీని మీద నేను మళ్ళీ పాపులేషన్ డెన్సిటీ ఒకవైపు, సెక్స్ రేషియో ఒకవైపు రాయటం జరిగింది. ఓకే, మీరు కూడా వీలుంటే జస్ట్ ఒక 10 minutes కూర్చొని రాసుకుంటే బెటర్ అండి. అది కొంచెం సింప్లిఫై అవుతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ క్లియర్గా చెప్పాడు, 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దశాబ్ద వృద్ధి రేటు 17.64. సో ఇండియాస్ డికేడల్ గ్రోత్ రేట్ ఎట్ ద రేట్ ఆఫ్ 2011 ఎంతండి, 17.64 కరెక్టే. యాన్యువల్ గ్రోత్ రేట్ 1.64 కరెక్టే. వార్షిక అభివృద్ధి రేట్ కూడా కరెక్టే. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దశాబ్ద వృద్ధి రేట్లో మొదటి స్థానం మేఘాలయ, కరెక్టే. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ టాప్ 3 స్టేట్స్ డికేడల్ గ్రోత్ రేట్లో.
చివరి స్థానం నాగాలాండ్. ఓన్లీ స్టేట్ హ్యాస్ నెగిటివ్ గ్రోత్ రేట్. ఒకటే రాష్ట్రము రుణాత్మక గ్రోత్ రేట్లో ఉంది. కరెక్టే. కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ మీకు. సో అన్ని ఆల్ ఆర్ కరెక్ట్. అడుగుతాడు ఇలాంటివి. ఈ క్రింది జిల్లాలను జనసాంద్రత ఆధారంగా అవరోహణ క్రమం. అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ. అరేంజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బై పాపులేషన్ డెన్సిటీ. ఇక్కడ ఉన్న జిల్లాల్లో నో డౌట్ ఫస్ట్ ప్లేస్ ఏమొస్తుంది? విశాఖపట్నం. ఓకే, అంటే 2 అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. అయిపోయింది. మిగతా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆప్షన్స్ చూడండి. విశాఖపట్నం, గుంటూరు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కోనసీమ, ఫోర్త్ ప్లేస్ వెస్ట్ గోదావరి. విశాఖపట్నం 1800 పైన ఉంది. ఇవన్నీ 800 లోపు ఉన్నాయి. ఒకసారి డౌట్ ఉంటే మీరు అది చూడొచ్చు. ఏది? ఇది రైట్. విశాఖపట్నం 1869, సెకండ్ ప్లేస్ మనం ఏమని చెప్పుకున్నామండి? గుంటూరు 856, థర్డ్ ప్లేస్ కోనసీమ 825 అండ్ ఫోర్త్ ప్లేస్ వెస్ట్ గోదావరి 817. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ యొక్క దశాబ్ద వృద్ధి రేటు 9.21. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తున్నాం ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ యొక్క దశాబ్ద వృద్ధి రేట్లో ప్రథమ స్థానంలో కర్నూలు, చివరి స్థానంలో వెస్ట్ గోదావరి ఉన్నాయి. ఎస్, ఇది ఆల్మోస్ట్ 14% ఉంది. 14.8. ఇది జస్ట్ 3.51% ఉంది. ఇది వెస్ట్ గోదావరి. స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, పట్టణాభివృద్ధి రేటు 33.35, గ్రామీణ దశాబ్ద వృద్ధి రేటు 1.53. ఇది కూడా కరెక్టే. పట్టణ దశాబ్ద వృద్ధి రేటు, రూరల్ డికేడల్ గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంది. అర్బన్ డికేడల్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది. అది 33.35 ఉంది. ఇది కరెక్టే. ఆంధ్రప్రదేశ్ యొక్క దశాబ్ద వృద్ధి రేట్లో ప్రథమ స్థానంలో కడప, గ్రామీణ దశాబ్ద వృద్ధి రేట్లో అనంతపురం ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క పట్టణ దశాబ్ద వృద్ధి రేట్లో కడప ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద అర్బన్ డికేడల్ గ్రోత్ రేట్. పట్టణ దశాబ్ద వృద్ధి రేట్లో కడప ఫస్ట్ ప్లేస్లో ఉంది. 66% ఉంది. గ్రామీణ దశాబ్ద వృద్ధి రేట్లో అనంతపురమే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. సాధారణ దశాబ్ద వృద్ధి రేట్లో కర్నూలు అని చెప్పాం కదా, మళ్ళీ అదే అడగం కదా ఇక్కడ. కాబట్టి పట్టణ దశాబ్ద వృద్ధి రేట్లో కడప, గ్రామీణ దశాబ్ద వృద్ధి రేట్లో రూరల్ డికేడల్ గ్రోత్ రేట్లో అనంతపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. 1, 2, 3, 4 కరెక్ట్ ఇన్ఫర్మేషన్. రైట్. భారత్లో పట్టణ అక్షరాస్యత రేటులో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? సి. అన్ని రకాల అక్షరాస్యత రేట్లో ప్రథమ స్థానంలో కేరళ ఉంది. గ్రామీణ, పురుష, మహిళ ఇట్లా. ఓన్లీ ఒక్క దాంట్లోనే ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంటే మిజోరాం. మిజోరాం ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ లిటరసీ రేట్, బట్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ అర్బన్ లిటరసీ రేట్. సో అర్బన్ లిటరసీ రేట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏంటంటే మిజోరాం. మనం కేరళని పెట్టే అవకాశం ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి ఇలాంటివి. క్రింది రాష్ట్రాలను వాటి జనసాంద్రత ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. వాల్యూస్ నేను ఇక్కడ ఇవ్వలేను. ఓకే, పాపులేషన్ డెన్సిటీ అంటే ఫస్ట్ ప్లేస్ మనకు బీహార్ వస్తుంది. బీహార్ తర్వాత సెకండ్ ప్లేస్ మనకు ఎవరు వస్తున్నారు? వెస్ట్ బెంగాల్. ఓకే, తర్వాత ఇంకేమొచ్చినా సరే ప్రధాన స్టేట్స్లో కేరళ అండ్ ఫోర్త్ ప్లేస్ యూపీ పాపులేషన్ డెన్సిటీలో. సో వెస్ట్ బెంగాల్, సారీ ఇక్కడ బీహార్ ఇవ్వలేదు, ఇచ్చాడు కదా. బీహార్ 4 ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఎలిమినేషన్. 4 తర్వాత 3 కరెక్టే. తర్వాత కేరళ ఉండాలి. 4, 3, 1, 2. ఇది కరెక్ట్ ఆన్సర్. సౌత్ ఇండియన్ స్టేట్లో పాపులేషన్ డెన్సిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నదేంటి? కేరళ. ఆ బిట్ కూడా ఇక్కడ ఇచ్చినట్టున్నాను. క్రింది రాష్ట్రాలు వాటి అక్షరాస్యత రేటును జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ విత్ దే లిటరసీ రేట్. లక్షద్వీప్, మిజోరాం, కేరళ, గోవా టాప్ 4 లిటరసీ రేట్ స్టేట్స్ అనమాట ఇవి. కేరళ హైయెస్ట్ ఉంటుంది, 94 ఉంటుంది. ఓకే, సమ్వాట్ 94.1 ఎంతో ఉంది. రౌండ్ ఫిగర్లో ఇచ్చేసాడు ఇక్కడ. సెకండ్ ప్లేస్ మనకు ఏమి మిజోరాం ఉంటుంది, 91.85. థర్డ్ ప్లేస్ లక్షద్వీప్, ఫోర్త్ ప్లేస్ గోవా. ఓకే, అంటే 3-1 కదా. 1A, 2C, 3B, 4D. ఇది కరెక్ట్. సో ఫస్ట్ మనకేంటి? కేరళ, సెకండ్ మిజోరాం, థర్డ్ లక్షద్వీప్, ఫోర్త్ గోవా. ఓకే, ఇట్లా గుర్తుంచుకోవాలి. స్టేట్స్లో అయితే కేరళ, మిజోరాం, గోవా, త్రిపుర ఉంటాయి టాప్ 4 స్టేట్స్ లిటరసీ రేట్లో. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్త్రీ పురుష నిష్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా మాహే. దేశంలో, ఇది రాష్ట్రంలో కూడా కాదు. ఎస్, ఇట్ హ్యాస్ మోర్ దెన్ 1700 ఉంది అక్కడ సెక్స్ రేషియో. అక్షరాస్యత రేట్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా సర్చిప్. ఎగ్జాక్ట్లీ కరెక్టే. సో రెండో ప్లేస్లో ఐజోల్ ఉంది, మొదటి ప్లేస్లో సర్చిప్ మిజోరాం సంబంధించింది.
జనాభాలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా తానే. తానే ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ పాపులేషన్. మనకు 640 డిస్ట్రిక్ట్స్ అప్పుడు పాపులేషన్ని సెన్సస్ కౌంట్ చేశారు. 28 స్టేట్స్, 8 యూటీస్, ఓకే, 28 స్టేట్స్, 7 యూటీస్, ఓకే, 1935 టౌన్స్, 640 డిస్ట్రిక్ట్స్, 6.41 lakh విలేజెస్, అవన్నీ అప్పుడు కౌంట్ చేశారు. 7935 టౌన్స్, 19 కాదు. సో దాంట్లో ఏ జిల్లా పెద్దగా జనాభాని అత్యధిక జనాభా కలిగి ఉందంటే తానే. దశాబ్ద వృద్ధి రేట్లో కురుంగు ఖుమే కరెక్టే. ఇది అరుణాచల్ ప్రదేశ్ సంబంధించింది. 111% డికేడల్ గ్రోత్ రేట్ ఉంది. ఇండియాది ఎంత ఉంది? 17.64. ఇది 111% డికేడల్ గ్రోత్ రేట్ ఉంది. అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసిన క్వశ్చన్ ఇది. దెన్ ప్రస్తుత జిల్లాల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏంటి? అవిభక్త జిల్లాల్లో సెక్స్ రేషియోలో విజయనగరం, ఓకే, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. అనంతపురం లాస్ట్ ప్లేస్లో ఉంది. అనంతపురం, కడప, ప్రకాశం, నెల్లూరు ఉన్నాయి లాస్ట్ 4 ప్లేసెస్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే విజయనగరం ఉంది కాబట్టి మనం తప్పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 1045తో ఫస్ట్ ప్లేస్లో ఉంది అల్లూరు. అల్లూరి తర్వాత మన్యం ఉంది. మన్యం తర్వాత అనకాపల్లి, అనకాపల్లి తర్వాత శ్రీకాకుళం. టాప్ 4 స్టేట్స్ ప్రజెంట్ సెక్స్ రేషియోలో. ఫస్ట్ ప్లేస్ ద ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అల్లూరి. అల్లూరి తర్వాత సెకండ్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఏంటి? మన్యం. ఓకేనా? దేశంలో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ దేశంలో గ్రామీణ స్త్రీ పురుష నిష్పత్తి పట్టణ స్త్రీ పురుష నిష్పత్తి కంటే ఎక్కువ. ఎస్, రూరల్ సెక్స్ రేషియో ఇస్ మోర్ దెన్ అర్బన్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా. రాష్ట్రంలో గ్రామీణ స్త్రీ పురుష నిష్పత్తి పట్టణ స్త్రీ పురుష నిష్పత్తి కంటే తక్కువ. తక్కువ అని ఇచ్చాను, ఎక్కువ అని ఇవ్వలేదు. ఎక్కువని ఉందా? సరే చూద్దాం. ఓకే, ఎక్కువ. ఇది యాక్చువల్గా తక్కువ. రాష్ట్రంలో పట్టణ స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ, గ్రామీణ స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ. ఎక్కడ? ఏపీలో. రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఓకే, రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి పెరుగుతుంటే పిల్లల్లో స్త్రీ పురుష నిష్పత్తి తగ్గుతుంది. ఓకే, ఇది దేశంలో స్త్రీ పురుష నిష్పత్తి పెరుగుతుంటే పిల్లల్లో స్త్రీ పురుష నిష్పత్తి తగ్గుతుంది. కరెక్టే. రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి పెరుగుతుంటే పిల్లల్లో స్త్రీ పురుష నిష్పత్తి తగ్గుతుంది. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ 134. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ ద సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, జనరల్ సెక్స్ రేషియో ఇండియాలోనూ పెరిగింది, ఏపీలోనూ పెరిగింది. ఇండియాలో సంవాట్ 933 నుంచి 943 వచ్చింది. ఏపీలో కూడా సంవాట్ 992, ఎక్కడ నుంచి 997కి వచ్చింది. క్లియర్. ఓకే, అండ్ అక్కడ ఇండియాలో రూరల్ సెక్స్ రేషియో ఎక్కువగా ఉంది, అర్బన్ సెక్స్ రేషియో తక్కువగా ఉంది. ఏపీలో అర్బన్ సెక్స్ రేషియో ఎక్కువ ఉంది, రూరల్ సెక్స్ రేషియో తక్కువ ఉంది. సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే ఇక్కడ తప్పు ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకు 134 కరెక్ట్. సాధారణంగా మనకు సాధారణ స్త్రీ పురుష నిష్పత్తి పెరుగుతుంది, పిల్లల స్త్రీ పురుష నిష్పత్తి తగ్గుతుంది. 933 to 943 పెరిగింది అక్కడ. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి 927 నుంచి 918కి తగ్గిపోయింది. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే, ఇది కరెక్టే, ఈ ఒక్క స్టేట్మెంటే రాంగ్. 134. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. నేను ఇది ఇస్తున్నప్పుడు మీరు కింద ఇంకా కామెంట్స్ చేయడానికి లేదు, క్లారిటీ ఉంది క్వశ్చన్లో కూడా. 2011 జనాభా లెక్కలని 2022 సంవత్సరం అని అట్లా అడుగుతున్నాం చూడండి. పురుష అక్షరాస్యత రేట్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా చిత్తూరు. ఎగ్జాక్ట్లీ అండి, 79% ఉంది. ఇది పురుష మన అక్షరాస్యత రేటే తక్కువగా ఉంది. ఏపీది 66.45. దీంట్లో హైయెస్ట్ మనకి యాక్చువల్గా వెస్ట్ గోదావరి ఉంటుంది. ఓకే, కానీ పురుష అక్షరాస్యత రేట్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏంటిది? చిత్తూరు. మహిళా అక్షరాస్యత రేట్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా వెస్ట్ గోదావరి. ఎస్, కరెక్టే. అక్షరాస్యత రేట్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా వెస్ట్ గోదావరి. కరెక్టే. అక్షరాస్యత రేట్లో లిటరసీ రేట్లో లాస్ట్ ప్లేస్లో ఉన్న జిల్లా విజయనగరం. కరెక్టే. కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే ఇక్కడ ఇచ్చినవి. ఓకే, ఓన్లీ మహిళా అక్షరాస్యత రేట్లో ప్రథమ స్థానం ఏముందండి మనకు? చిత్తూరు. గుర్తుంచుకోవాలి. దక్షిణ భారతదేశంలో జనసాంద్రతలో ప్రథమ స్థానం. ద స్టేట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ డెన్సిటీ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో డెన్సిటీలో ఫస్ట్ ప్లేస్ కేరళ అని ఇంతకుముందే చెప్పాను. టాప్ 4 స్టేట్స్లో ఉంది. ఇండియాలో టాప్ 4 డెన్సిటీ స్టేట్స్లో థర్డ్ ప్లేస్లో ఉంది ఇది కేరళ. కాబట్టి దక్షిణ భారతదేశంలో మనం ఇంకా ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు, ఏది ఫస్ట్ ప్లేస్లో వస్తుంది? కేరళ. భారతదేశంలో పిల్లల జనాభాలో మొదటి 4 రాష్ట్రాలను గుర్తించండి. టాప్ 4 స్టేట్స్ ఇన్ చైల్డ్ పాపులేషన్లో ఓకే, చైల్డ్ పాపులేషన్లో మొదటి 4 రాష్ట్రాలు ఏవి అని అడిగాడు. సాధారణంగా మొదటి 4 ఏంటి? ఇవి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్.
చైల్డ్ పాపులేషన్ ఏమవుతుందంటే యూపీ యాస్టీస్గా ఉంటుంది, సెకండ్ ప్లేస్కి బీహార్ వస్తుంది. యూపీ బీహార్ అంటే ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. థర్డ్ ప్లేస్లో మనకు మహారాష్ట్ర వస్తుంది. ఫోర్త్ ప్లేస్లో మనకు ఏ స్టేట్ వస్తుందంటే మధ్యప్రదేశ్, అంటే వెస్ట్ బెంగాల్ గాన్. బీహార్ మహారాష్ట్రని నెట్టి సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. ఓకే, వెస్ట్ బెంగాల్ని దాటేసి ఇంకో రాష్ట్రం వచ్చింది, ఏంటి మధ్యప్రదేశ్. కాబట్టి పిల్లల జనాభాలో మొదటి 4 రాష్ట్రాలు ఇవి. ఇలాంటివి అడిగే అవకాశం ఉంది, మనం అక్కడ పప్పులో కాలేస్తాం, గుర్తుంచుకోవాలి ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం వీటిని పరిశీలించండి. దేశంలో పిల్లల జనాభా శాతం 13.6. ఎస్, చైల్డ్ పాపులేషన్ పర్సెంటేజ్ 13.6 కరెక్టే. రాష్ట్రంలో తక్కువ, అది 10.56 కరెక్టే. దేశంలో పిల్లల జనాభా శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం మేఘాలయ, కరెక్ట్, అది కూడా. అక్కడ ఆల్మోస్ట్ 27% చిల్డ్రన్ ఉన్నారు. రాష్ట్రంలో పిల్లల జనాభా శాతం ఎక్కువగా ఉన్నది ఇదే, కర్నూలే. ఎందుకంటే ఇక్కడ టిఎఫ్ఆర్ రేట్ ఎక్కువగా ఉంది, హౌస్ హోల్డ్ సైజ్ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ, దశాబ్ద వృద్ధి రేట్ కూడా ఇక్కడ ఎక్కువ, ఇక్కడ కర్నూలు. అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనమ్మా. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలుకి సంబంధించిన వ్యాఖ్యలను పరిశీలించండి. ఓకే, ఆర్ ఐడెంటిఫై ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కర్నూలు అట్ 2011 సెన్సస్. జనాభా దశాబ్ద వృద్ధి రేట్లో ప్రథమ స్థానం ఉంది. డికేడల్ గ్రోత్ రేట్ ఫస్ట్ ప్లేస్ కర్నూలు 14.8%. పట్టణ జనాభా శాతంలో మొదటి స్థానంలో ఉంది. ఇది పట్టణ జనాభా శాతంలో మొదటి స్థానంలో ఉంది, రాంగ్. పట్టణ జనాభా శాతంలో మొదటి స్థానం అని ఇవ్వలేదు నేను, చివరి స్థానం అని ఇచ్చానమ్మా. చివరి స్థానంలో ఉంది, అది కూడా రాంగే. ఎలాగ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగే. ఓకే, కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎస్, ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. ఈ సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ పాపులేషన్ పర్సంటేజ్. యా, ఏమైందంటే డికేడల్ గ్రోత్ రేట్ కాకుండా ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ చైల్డ్ పాపులేషన్ పర్సంటేజ్ అని ఇచ్చాను. పట్టణ కాదు, పిల్లల, అది పిల్లల జనాభా శాతంలో మొదటి స్థానంలో ఉంది, కరెక్టే. పిల్లల జనాభా శాతంలో మొదటి స్థానంలో ఇదే ఉంది. రాష్ట్రంలో 10.56 పిల్లల పర్సంటేజ్ ఉంటే కర్నూలులో అబోవ్ 13% ఉంది ఇక్కడ. కాబట్టి దశాబ్ద వృద్ధి రేట్లో ప్రథమ స్థానం కర్నూలు, పిల్లల జనాభా శాతంలో ప్రథమ స్థానం కర్నూలు, కుటుంబ సంఖ్య ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 4 members, హౌస్ హోల్డ్ సైజ్ 4 ఎక్సెప్ట్ కర్నూలు. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా 4 ఉంది, కర్నూలులో మాత్రమే 5 ఉంది. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న జిల్లా కూడా కర్నూలే. కర్నూలు, కడప, గుంటూరు. ఓకే, కర్నూలు, గుంటూరు, కడప అనుకుంటా టాప్ 3 డిస్ట్రిక్ట్స్ దేంట్లో ముస్లిం పాపులేషన్లో. మనకు రిలీజియస్ అని కూడా ఉంది నెక్స్ట్ టాపిక్, అందుకే అది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే డికేడల్ గ్రోత్ రేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, చైల్డ్ పాపులేషన్ పర్సంటేజ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అండ్ ఫ్యామిలీ సైజులో ఫస్ట్ ప్లేస్లో ఉంది, ముస్లిం పాపులేషన్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. రిలీజియస్ కంపోజిషన్ కింద అడుగుతాడు జిల్లాలో ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ముస్లిం జనాభా, క్రిస్టియన్ జనాభా, సిక్ జనాభా అడగొచ్చు. సో అన్ని స్టేట్మెంట్స్ కరెక్టేనండి. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ చైల్డ్ పాపులేషన్ పర్సంటేజ్, నాట్ పాపులేషన్ పర్సంటేజ్, చైల్డ్ పాపులేషన్ పర్సంటేజ్, రైట్. ప్రస్తుత జిల్లాలో జనాభాలో చివరి 4 జిల్లాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ ఫస్ట్ ఇది చూడాలి, అసెండింగ్ ఆర్డర్ అని ఉంది. ఓకే, అరేంజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇన్ పాపులేషన్. అసెండింగ్ అంటే కింద నుంచి పైకి వెళ్ళాలి. ఓకే, అంటే చివరి జిల్లా మొదట రావాలన్నమాట. ఇక్కడున్న జిల్లాల్లో జనాభా అత్యల్పంగా 9.2 ఎంతో ల్యాక్స్ ఉంది, ఇది అంటే 1 ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. రెండవది అల్లూరియే సెకండ్ ప్లేస్లో ఉండాలి. మూడవది బాపట్లనే 15.6 లక్షలు ఉంది. నాలుగోది అన్నమయ్యనే 16 లక్షలు ఉంది. చివరి 4 జిల్లాలు ఇవే, చివరి నుండి 4 జిల్లాలు ఇవే. వాడు ఆరోహణ అంటే చివరి నుండి అడిగాడు, అవరోహణ అంటే వీటిలో పెద్ద జిల్లా ముందు రావాలి. వీటిలో చిన్న జిల్లా ఏది, మన్యం ఫస్ట్ ప్లేస్లో ఉంది, అల్లూరి సెకండ్ ప్లేస్లో ఉంది, బాపట్ల థర్డ్ ప్లేస్లో ఉంది, అన్నమయ్య ఫోర్త్ ప్లేస్లో ఉంది, కరెక్ట్. ఒక్క టేబుల్ మాత్రం మీరు చూసుకోవాలి, సోషల్ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లు ఇందాక నేను చూపెట్టాను కదా ఆ స్లైడ్స్లో, దాని మీద బిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి మనకు. ఓకేనా, అది మళ్ళీ ఒకసారి చూడండి మీరు. 16 లక్షలు, 17 లక్షలు, లాస్ట్ 4 టాప్ 4. ఓకే, లైక్ ఏంటి, నెల్లూరు, ప్రకాశము, కర్నూలు, అనంతపురం, ఇట్లా ఈ టాప్ 4 డిస్ట్రిక్ట్స్ కానీ బాటమ్ 4 డిస్ట్రిక్ట్స్ కానీ మీరు ఒకసారి చూస్తే బెటర్ అండి. కింది వాక్యాలు పరిశీలించండి. భారత అక్షరాస్యత రేటు ఆఫ్టర్ అమెండ్మెంట్
2014-15లో మనకు సవరించిన అంచనాల ప్రకారం 72.99 కరెక్టే. అంతకుముందు 74.04 అన్నారు, తర్వాత అది తగ్గించారు, 72.99 కరెక్టే. స్త్రీ పురుష నిష్పత్తి 943 సెక్స్ రేషియో 2001తో కంపేర్ చేస్తే ఏమైంది, తగ్గిందని ఇచ్చాను నేను అక్కడ. తగ్గిందని అసలు 2 ఇక్కడ అన్నిట్లో ఉంటే ఎలా ఇస్తుంది, తగ్గింది కాదు పెరిగిందని ఇచ్చాను నేను. ఇంక్రీస్డ్. ఓకే, భారతదేశంలో పిల్లలలో స్త్రీ పురుష నిష్పత్తి 919 2001తో పోలిస్తే తగ్గింది. ఎస్, ఇక్కడ తగ్గిందని ఇచ్చాను, కరెక్టే. భారతదేశ జనసాంద్రత 382 2001తో పోలిస్తే 57 యూనిట్స్ పెరిగింది. అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఓకే, దీంట్లో ఏంటి సరైనవి చెప్పండి, సరైనవి వాటిని గుర్తించండి. అన్నారు కరెక్ట్, అన్ని ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేశాను. లిటరసీ రేట్ 72.99 పెరిగింది, సెక్స్ రేషియో 943 పెరిగింది, పిల్లల సెక్స్ రేషియో 918 కాబట్టి ఏంటి తగ్గింది. ఇది తగ్గిందని వాళ్ళు పొరపాటున ఇచ్చారు, ఇది ఇంక్రీస్డ్ అనండి, పెరిగిందని స్టేట్మెంట్ మార్చుకుంటే మనకు అన్ని కరెక్టే ఇక్కడ. అండ్ పాపులేషన్ డెన్సిటీ ఇంతకుముందు మనకు 327 ఉండేది, 325 ఉండేది, 382కి పెరిగింది, 57 యూనిట్లు పెరిగింది. ఇన్ఫర్మేషన్ అంటే డెమోగ్రఫిక్స్లో ముఖ్యమైన అంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది ఇన్ఫర్మేటివ్ క్వశ్చనే. ఇక్కడ ఆల్ ఆర్ కరెక్ట్, ఇక్కడ మీరు డిక్రీస్డ్ ప్లేస్లో ఇంక్రీస్డ్, తగ్గిన ప్లేస్లో ఏం రాసుకోవాలి, పెరిగింది. ఓకే, మళ్ళీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అక్షరాస్యత ప్రథమ స్థానంలో కేరళ, లిటరసీ రేట్ నో డౌట్ కేరళ ఫస్ట్ ప్లేస్. పాపులేషన్ డెన్సిటీ బీహార్. స్త్రీ పురుష నిష్పత్తి సెక్స్ రేషియో ఫస్ట్ ప్లేస్ కేరళ. దశాబ్ద వృద్ధి రేటు డికేడల్ గ్రోత్ రేట్లో ఫస్ట్ ప్లేస్ మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్. ఓకే, సో అన్ని స్టేట్మెంట్స్ కూడా మనకి ఏంటమ్మా ఇక్కడ కరెక్టే. ఏమిచ్చాడు 1 and 2 అని, 1 2 3 అని, 1 3 4 అని, ఆల్ ద అబోవ్ అన్ని కూడా కరెక్టే. ఓకే, నెక్స్ట్ 1 సెకండ్ అమ్మా. అంతే, మేఘాలయనే. ఎందుకంటే మేఘాలయ 27.9 ఉంది, అరుణాచల్ ప్రదేశ్ 26 ఉంది. ఎందుకంటే ఆప్షన్ చూసి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇది కరెక్టేనండి, ఆల్ ఆర్ కరెక్ట్, అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. లిటరసీ రేట్ కేరళ, డెన్సిటీ బీహార్, సెక్స్ రేషియో కేరళ, అండ్ డికేడల్ గ్రోత్ రేట్ మేఘాలయ 27.9%, అరుణాచల్ ప్రదేశ్ 26.7. ఓకే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాఖ్యలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా స్త్రీ పురుష నిష్పత్తి గ్రామాల్లో కంటే పట్టణాలకు ఎక్కువగా ఉంది. ఇందాకలో ఒక సేమ్ క్వశ్చన్ ఉంది. సాధారణ స్త్రీ పురుష నిష్పత్తి నార్మల్ సెక్స్ రేషియోలో అర్బన్ సెక్స్ రేషియో ఇస్ గ్రేటర్ దెన్ రూరల్. ఆంధ్రప్రదేశ్లో పిల్లల స్త్రీ పురుష నిష్పత్తిలో గ్రామాల్లో కంటే పట్టణాలు తక్కువగా ఉన్నాయి, కరెక్టే. చైల్డ్ సెక్స్ రేషియోలో విలేజెస్, రూరల్ చైల్డ్ సెక్స్ రేషియో ఇస్ గ్రేటర్ దెన్ అర్బన్ సెక్స్ రేషియో. అర్బన్ చైల్డ్ సెక్స్ రేషియో 1 and 2 రెండు కరెక్టే. సరైన వాటిని అన్నాడు కాబట్టి 1 and 2 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష నిష్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా విజయనగరం. అప్పటిది. ఇక్కడ వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, కర్నూలు అని చెప్పాడు. అంటే ఇవి అవిభక్త జిల్లాలు. ఓకే, విభజించిన తర్వాత జిల్లాలు కాదు. అండ్ నేను క్వశ్చన్లో కూడా 2011 సెన్సస్ అని ఇచ్చాను, ఇక్కడ అది రాలేదు. అప్పటి జిల్లాల్లో స్త్రీ పురుష నిష్పత్తిలో ప్రథమ స్థానం విజయనగరం. అక్షరాస్యత రేట్లో ప్రథమ స్థానం వెస్ట్ గోదావరి లిటరసీ రేట్లో. జనసాంద్రతలో ప్రథమ స్థానం కృష్ణ, కరెక్టే. అండ్ డికేడల్ గ్రోత్ రేట్, దశాబ్ద వృద్ధి రేట్లో ప్రథమ స్థానం కర్నూలు. ఏపీది 9.21 ఉంటే కర్నూలు ఆల్మోస్ట్ 14.5 ఎంతో ఉంది. ఏపీ డెన్సిటీ మనకు 300
300 అబోవ్ 300 ఉంటే ఇక్కడ 500 అబోవ్ ఉంది ఇక్కడ కృష్ణ. వెస్ట్ మన లిటరసీ రేట్ 66.45 ఉంటే కృష్ణాది ఇట్స్ వెస్ట్ గోదావరి 70 అబోవ్ 70 పైనే ఉంది, 77 76 ఉంది. మనకు స్త్రీ పురుష నిష్పత్తి విజయనగరం హైయెస్ట్ ఉంది, 1013 1012 ఎంతో ఉంది. మొత్తానికి విజయనగరం స్త్రీ పురుష నిష్పత్తిలో ఫస్ట్ ప్లేస్, లిటరసీ రేట్లో వెస్ట్ గోదావరి, అండ్ డెన్సిటీలో కృష్ణ, అండ్ డికేడల్ గ్రోత్ రేట్లో మనకు కర్నూలు ఫస్ట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఇది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే చేసిన ప్రశ్న అండి. ఇవి డెమోగ్రఫిక్స్. అతని వ్యూలో సిలబస్ని తయారు చేసిన తర్వాత 7 సబ్ హెడింగ్స్ పెట్టారు కాబట్టి సబ్ హెడింగ్స్ని పక్కన తప్పిస్తే కనుక డెమోగ్రఫిక్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఈస్ నథింగ్ బట్ పాపులేషన్, చైల్డ్ పాపులేషన్, డికేడల్ గ్రోత్ రేట్, సెక్స్ రేషియో, లిటరసీ రేట్, ఈ 5 అంశాలు ఉంటాయి. ఆ 5 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక 20 ప్రశ్నలు తయారు చేశాను. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. మీరు 2-3 సార్లు చూసుకోండి, వీటిని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఏపీకి సంబంధించి అబ్స్ట్రాక్ట్లో పాత అంశాలు మనం చెప్పుకున్నాం క్లాసెస్లో, అవి వాటితో పాటు సోషియో ఎకనామిక్ సర్వేలో లాస్ట్ 2 పేజెస్లో ఉన్న టేబుల్స్ని కూడా ఒకసారి చూడాలి అండి. రైట్, థ్యాంక్ యూ.